నమస్తే, నేను కిషోర్. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ నాయకుల కదలిక మొదలైందంటే ముఖ్య కారణంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. బీసీ నాయకులను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి రాష్ట్రంలో బీసీ నాయకులందరూ ఒక తాటి మీద ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి, అప్పుడే బీసీ ప్రజలు బాగుపడతారు అని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ తన వంతు కృషి చేస్తున్నారు. ఆయనే ఎవరో కాదు, టి చిరంజీవులు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఒక వ్యవస్థను స్థాపించి బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థను స్థాపించి ఫౌండర్ కన్వీనర్గా కొనసాగుతూ బీసీలకు ఏదైనా న్యాయం జరగాలంటే ఇంటలెక్చువల్స్ ఉంటేనే న్యాయం జరుగుతుంది. దానికి ఇంటలెక్చువల్ సపోర్ట్ ఉండి నాయకులను ఒక తాటిపైకి తీసుకురావాలనే ప్రయత్నం అయితే మొదలైంది. ఈ నేపథ్యంలోనే మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వాలు కూడా ఈ ఇంటలెక్చువల్స్ వల్లనే కొంత భయంతో బీసీల వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యం. దీన్ని కార్యాచరణ ఏ విధంగా ఉంది, బీసీ ఇంటలెక్చువల్స్ ఎటువంటి కార్యాచరణ చేయబోతుంది, బీసీ నాయకులను ఏ విధంగా గైడ్ చేయబోతుంది, సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ మీరు అంటే తెలంగాణలో అనేక జిల్లాల్లో కలెక్టర్గా పనిచేశారు, హైదరాబాద్లో కూడా పనిచేశారు. కామన్ మ్యాన్ టు అడ్మినిస్ట్రేషన్ హై లెవెల్లో మీకు అందరి పరిచయాలు ఉంటాయి, వాళ్ళ మనస్తత్వాలు తెలిసి ఉంటాయి. జనరల్గా రిటైర్డ్ అయిన తర్వాత నాకేముంది, ఈ సొసైటీతో నాకేం సంబంధం లేదు అని వెళ్ళే అధికారులనే మనం చూసాం. కానీ బీసీలకు న్యాయం జరగాలి అనే ఒక ఉద్దేశంతో మీరు బీసీ నాయకులు తలా ఒక దారిన ఉంటే వారిని ఒక తాటిపైకి తీసుకొచ్చి మొన్న ఒక మీటింగ్ అంటే తాజ్ కృష్ణ లాంటి ఒక ప్రాంతంలో బీసీలు జెండా ఎగరేయగలరు, మీటింగ్ పెట్టగలరు, సత్తా చాటగలరు అని మీరు ముందుకు వచ్చి బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఒకటి వ్యవస్థ స్థాపించి బీసీలందరినీ కలిపి మీటింగ్ పెట్టారు. ప్రధానంగా దాని ఉద్దేశం ఏంటి సార్? మీరు ఇంతకుముందు చెప్పారు, రిటైర్మెంట్ అయిన తర్వాత చాలామంది ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఆశిస్తారని. అది వాస్తవం కాదనను. బట్ మనకంటూ కొన్ని ఆశయాలు ఉన్నప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మనం విశ్రాంత జీవనాన్ని గడపలేము. సో ముఖ్యంగా ఉద్యోగం అనేది మన జీవనాన్ని, మన జీవనోపాధుల కింద అది మనం భావించవచ్చు. కానీ మనకంటూ ఒక ఆత్మ ఉంటుంది. ఆత్మసంతృప్తి కొరకు కూడా మనం కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. సో ఒక విద్యావంతునైన నేను ఖచ్చితంగా నా వర్గానికి ఎంతో కొంత న్యాయం చేయాలి. నేను వచ్చినటువంటి రూట్స్ను నేను మర్చిపోవద్దు. సో నేను వచ్చినటువంటి సమాజానికి నా వల్ల ఎంతో కొంత మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనేటువంటి ఒక సంస్థను స్థాపించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే స్వాతంత్రం వచ్చిన 77 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఈ స్వాతంత్ర భారతంలో బీసీలకు జరిగినంత అన్యాయం ఇంకా ఎవరికి కూడా జరగలేదు. సో ఆ విషయం మనం చదువుకున్న వాళ్ళుగా స్పష్టంగా తెలుసు కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటి అన్యాయాలు బీసీలకు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనేటువంటి ఒక సంస్థను స్థాపించి, ఈ సంస్థ ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్. దీని కింద ఇప్పుడు ఫీల్డ్లో అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి ఆల్రెడీ. సో వాళ్ళందరికీ ఒక త్రాటి కిందికి తీసుకొచ్చి వాళ్ళ మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడమే కాకుండా ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏంటంటే వాళ్లకు లీడర్షిప్ ట్రైనింగు, కెపాసిటీ బిల్డింగు ఈ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. సో బీసీ ఇంటలెక్చువల్ ఫోరంలో ముఖ్యంగా మేము చేయబోయే కార్యక్రమాలు ఏంటంటే, మొట్టమొదటి ఏంటంటే ఒక బీసీ భావజాలాన్ని వ్యాపింపజేయాలి. ఏ ఉద్యమమైనా మనం మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి భావజాలం వ్యాప్తి చెందాల్సిన అవసరం ఉంటుంది. మీరు తెలంగాణ గడ్డనే తీసుకుంటే ఇక్కడ అనేకమైన ఉద్యమాలు ఇక్కడ జరిగినాయి. సో ఆ ఉద్యమాలు జరగకన్నా మొదలు ఆ భావ వ్యాప్తి జరిగింది. ఉదాహరణకు మీరు తీసుకుంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆ రోజు ఉన్నటువంటి నిజాం ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. సో ఆ పోరాటంలో భూమి భుక్తి విముక్తి అనేటువంటి 3 ప్రధాన సూత్రాలు తీసుకుని నైజాంకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. సో మరి తద్వారా నైజాం ప్రాంతం కూడా విముక్తే భారత యూనియన్లో 1948 సెప్టెంబర్ 17న విలీనం కావడం జరిగింది. అట్లనే మీరు తెలంగాణ పోరాటం చూసుకున్నట్టయితే కూడా నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం అనేటువంటి ఒక నినాదంతో ముందుకు వెళ్ళడం జరిగింది. అట్లనే మీరు ట్రైబల్స్లో చూసుకుంటే కొమరం భీం ఇట్లాంటి వాళ్ళు కూడా ఏంటంటే అక్కడ కూడా జల్ జంగల్ జమీన్ అనే ఒక భావనతో వాళ్ళు ముందుకు పోవడం జరిగింది. సో ఎక్కడైనా సరే ఒక ఉద్యమం స్టార్ట్ కావాలంటే ముందు ఒక భావవ్యాప్తి జరగాలి.
మీరు ఇప్పుడు ఈరోజు తెలంగాణలో చూస్తే మీరు దళితవాదము, తర్వాత తెలంగాణ ప్రాంతీయవాదం, ఇట్లాంటి రకరకాల వాదనలు ఉన్నాయి. కానీ బీసీ వాదం అనేది అంతగా లేదు. సో మేమేమిటంటే ఈ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ద్వారా ఈ బీసీ వాదాన్ని వ్యాప్తింపజేయాలి. సో అందుకొరకే మొదట ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సంఘాలన్నింటినీ ఒక్క గొడుగు కిందికి తీసుకురావడం, వాడికి ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వడం, వారికి ఈ బీసీ భావజాలాన్ని మనం నూరిపోసినట్టయితే వాళ్ళే ఫీల్డ్లోకి వెళ్ళేసి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. సో బీసీలను ఆర్గనైజ్ చేస్తారు. మేము ఫీల్డ్ లెవెల్కి వెళ్ళేసి ఆర్గనైజ్ చేయడం అంటూ ఉండదు. సో మేము చేసేది ఏంటంటే బీసీలకు ఎట్లా అన్యాయాలు జరుగుతున్నాయి, ఈ అన్యాయాలను మనం ఎదుర్కోవాలంటే ప్రజల్ని ఎట్లా మమేకం చేయాలి. ఈ డెమోక్రటిక్ వ్యవస్థలో బుల్లెట్ కంటే బ్యాలెట్ చాలా పవర్ఫుల్. కాబట్టి బ్యాలెట్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటే రేపు రాబోయే కాలంలో ఈ ప్రజాప్రతినిధులు, పార్టీలు మన వైపు మొగ్గు చూపుతాయి. ఇట్లాంటిదన్నింటినీ కూడా మనం కొంత ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని ముందుకు పోవాల్సి ఉంటుంది. సో మేజర్గా మేము ఈ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ద్వారా ఒకటి ఈ సంఘాలను ఒక గొడుగు కిందికి తీసుకురావడమే కాకుండా వాళ్ళకి ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ ఇస్తున్నామని చెప్పాము. రెండోది బీసీ భావజాల వ్యాప్తి కొరకు కొన్ని పుస్తకాలు, తర్వాత ఎవ్రీ మంత్ కొన్ని న్యూస్ మ్యాగజైన్స్, ఎలక్ట్రానిక్ పేపర్ నడపడం, అంటే ప్రింట్ చేయడం, పంపేయడం జరుగుతూ ఉంటుంది. మూడవది ఏంటంటే ముఖ్యంగా ఫీల్డ్ లెవెల్ బీసీలు అందరూ కూడా ఒక హోమోజీనస్ గ్రూప్ కాదు. డిఫరెంట్ బీసీలలో వ్యవసాయ ఉత్పత్తి కులాలు ఉన్నాయి, సేవా కులాలు ఉన్నాయి, ఆర్టిజన్ కులాలు ఉన్నాయి, అదేవిధంగా మనకు సంచార జాతులు ఉన్నాయి. ఇట్లా రకరకాల కులాలు బీసీలలో ఉన్నాయి. ఇవి రకరకాల సోషల్, ఎకనామిక్, పొలిటికల్ లెవెల్లో ఉన్నాయి. అన్నీ ఒకే లెవెల్లో లేవు. సో వీళ్ళకు సంబంధించిన వృత్తులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమున్నాయి, ఆర్థిక పరంగా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి స్కీమ్స్ ఏంటి, ఆ స్కీమ్స్ కాకుండా ఇంకా కొత్త స్కీమ్స్ ఏం తీసుకుంటే వీళ్ళ జీవనోపాధులు మెరుగవుతాయి, ఇట్లాంటి వాటన్నిటికి కూడా మేము రాబోయే కాలంలో ఈ మ్యాగజైన్స్ ద్వారా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఓన్లీ పొలిటికల్ ఇష్యూ ఒకటే కాదు. సో పొలిటికల్తో పాటు వీళ్ళకి ఎకనామికల్ ఒక సంచిక ఉంది, ఒక నెల సంచికలో చేనేత వృత్తులలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఈ కులాలు ఏంటి, ఈ కులాల గురించి పరిచయాలు చేస్తూ ఈ వృత్తిలో ఉన్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం ఇస్తున్న సపోర్ట్ ఏంటి, ఇంకా కావాల్సింది ఏంటి. సో ఇట్లా మనం ఒక్కొక్క సంచికలో ఒక్కొక్క వృత్తికి సంబంధించినటువంటి ఇష్యూను హైలైట్ చేస్తాం. సో ఆ విధంగా జనాలలో చాలా వరకు ఇప్పుడు బీసీలు మన దగ్గర తీసుకుంటే 136 కులాలు ఉన్నాయి రాష్ట్రంలో. అసలు కొన్ని కులాలకు పేర్లు కూడా తెలియవు చాలామందికి, వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువ ఉంది. సో ఇట్లాంటి సందర్భంలో మేమేం చేస్తామంటే ఈ సంచిక ద్వారా ఈ కులాలు, వాటి చరిత్ర, వాళ్ళ వృత్తులు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళని ఏ విధంగా మనం మెయిన్ స్ట్రీమింగ్ చేసి ఇందులోకి తీసుకురాగలం, ఇవన్నీ వాళ్ళలో నాయకత్వాన్ని ఎట్లా మనం పెంపొందింపగలం. సో ఈ సమస్యలన్నిటి కూడా రాబోయే కాలంలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అనేది మనం పెట్టడం జరిగింది. సో మరి రాబోయే కాలంలో పరిస్థితులకు అనుకూలంగా దీన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ కూడా ముందుకు పోవడం జరుగుతుంది. సార్, మీరు బీసీ ఫోరం ఇంటలెక్చువల్స్ ఫోరం స్థాపించడము, అదేవిధంగా మీరు చెప్తున్న పాయింట్స్ నిజంగా కూడా ఇంప్లిమెంటేషన్ జరిగితే బీసీ యువతకు కానీ ఇప్పుడున్న జనరేషన్ కానీ కులాల మీద అవగాహన వస్తుంది, మనకు జరిగే అన్యాయాలపైన అవగాహన వస్తుంది. అయితే ప్రధానంగా దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ బీసీ సంఘాలు అనేది కొన్ని ఉంటాయి. అంటే కులానికి ఒక సంఘం ఉంటుంది. అంటే ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం గట్టిది, మీతో సపోర్ట్ చేయడానికి ఉన్న కుల సంఘాలు ఎంతవరకు నిలబడతాయి, వారిని ఏ విధంగా మీరు ఒక తాటిపైకి తీసుకొస్తారు? ఎందుకంటే మొన్న మీరు ఒక మీటింగ్ చేశారు తాజ్ కృష్ణాలో, అక్కడ మీకు తెలిసి ఉంటుంది ఆ వాతావరణం. మీరు దాదాపుగా ఒక 1 డే చర్చలు జరిపారు. దాంట్లో మీకు ఏ విధంగా అనుభవం అయింది, ఆ విషయాలు కొన్ని షేర్ చేయండి సార్. సో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, బీసీలలో మన రాష్ట్రంలో 136 కులాలు ఉన్నాయి. అదేవిధంగా సెంట్రల్ ఓబీసీ లిస్టులో తీసుకుంటే 2633 కులాలు ఉన్నాయి. రాష్ట్రాల లిస్టులు తీసుకుంటే, అంటే రాష్ట్రాల లిస్ట్ అన్నీ కూడా సెంట్రల్ ఓబీసీ లిస్టులో ఉండవు. సో రాష్ట్రాల లిస్టులు తీసుకుంటే సుమారు ఒక 6000 కులాలు ఉంటాయి ఓబీసీలు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే అవన్నీ కూడా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఒకే లెవెల్లో లేవు, వేరియస్ లెవెల్స్లో ఉన్నాయి. సో ఇట్లాంటి కులాలన్నింటినీ కూడా మనం ఐక్యం చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం, క్లిష్టమైన విషయం. సో మేమేమంటున్నామంటే కొన్ని కామన్ ఎజెండా తీసుకుంటాం, కోర్ ఎజెండా ద్వారా వీళ్ళను ఐకమత్యం చేయడానికి ట్రై చేస్తాం. ఉదాహరణకు కులగణన ఉంది. ఈ కులగణన అనే డిమాండ్ గత 75 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు ఆ ఇష్యూ సాల్వ్ కాలేదు. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వము
మొన్న ఎన్నికల మొదలు కామారెడ్డి డిక్లరేషన్ అనేటువంటి ఒక డిక్లరేషన్ ద్వారా కులగణన మేము అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే కులగణన చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇప్పుడున్న 23 నుంచి 42% తీసుకెళ్తామన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు, మేము ఇప్పుడు కులగణన చేయలేము, కులగణన చేయాలంటే 6 to 7 months టైం పడుతుంది, మాకు పంచాయతీ ఎన్నికలు అవసరం, అత్యంత అవసరం కాబట్టి మేము పంచాయతీ ఎన్నికలకు కులగణన చేయకుండా రిజర్వేషన్లు పెంచకుండా వెళ్తామన్నారు. సో ఇప్పుడు ఇది ఒక కామన్ ఇష్యూ అందరికీ. సో ఈ ఇష్యూ మీద ఇప్పుడు మొన్న 136 సంఘాల వాళ్ళు ఏకమైనారు. సో కామన్ ఇష్యూస్ మీద వీళ్ళని ఏకం చేయడానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అట్లనే ఇప్పుడు వృత్తిపరమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలు ఉంటాయి. సో ఇట్లాంటి అంశాల మీద కూడా మనం బీసీలకు ఒక సప్లాన్ కావాలని అంటాం. ఇప్పుడు ఇదే ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్లో సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్, 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు పెడతామన్నారు. సో మొన్న బడ్జెట్లో 8,000 కోట్లు పెట్టినారు. సరే, సబ్జెక్టు వాళ్ళకు కొన్ని సమస్యలు ఉండొచ్చు, బట్ రాబోయే కాలంలో మీరు పెంచండి. సో మా దగ్గర కూడా ఇవాళ బీసీలలో 136 కులాలు ఉన్న 100 కులాలు మాత్రం చాలా అత్యంత దయనీయమైన కులాలు ఉన్నాయి. వాటిని మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో 1000 కోట్లు కేటాయిస్తూ జీవో కూడా ఇచ్చారు. తర్వాత ₹1 కూడా వాళ్ళు దాన్ని కేటాయించలేదు. సో ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ని మనం కామన్ ఇష్యూస్ని తీసుకున్నప్పుడు అన్ని సంఘాలు కలిసి వస్తాయి. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ కామన్ టు అస్. పొలిటికల్ రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్లు కూడా పొలిటికల్గా కావచ్చు, లేదా విద్యాపరంగా కానీ, అదేవిధంగా ఉద్యోగపరంగా ఖచ్చితంగా అందరు కలిసి వచ్చే అంశం ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మనని ఎట్లా ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్న వర్గాలు బీసీ ప్రజలకు మోసం చేస్తుందనే విషయం మీరు ఒకటి చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిండ్రు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని. అసలు బీసీలకు రిజర్వేషన్లు కావాలంటే అనేక సందర్భంలో కోర్టులు మీకు శాస్త్రీయమైనటువంటి డాటా లేదు, సో మీరు మీ స్టాటిస్టిక్స్ ఏది, మీ కులగణన ఏది, మీరు ఇంత శాతం ప్రజలు మీరు ఉన్నారు అని చెప్పేసి ఏ కులగణన మీకు చెప్తుంది, అవన్నీ నిరూపించమని చెప్పి అవి చూపించకపోతే కొటేషన్లు. బట్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసేవరకు ఎవరు శాస్త్రయుక్తంగా వీళ్ళు 10% ఉన్నారని చెప్పారు? ఎవరు కూడా చెప్పలే. కేంద్ర ప్రభుత్వము యాక్చువల్గా పివి నరసింహరావు గారు ఉన్నప్పుడే 92లో 10% ఆర్థికపరమైన రిజర్వేషన్లు వెనుకబడ్డ వర్గాలకు ఇవ్వాలని చెప్పేసి వారు తీసుకొచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు తీసుకొచ్చేస్తే ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టులో ఉన్న జడ్జులు 9 మంది బెంచ్ కూర్చుంది. ఇందిరా సహాని అంటే మండల్ కమిషన్ రికమెండేషన్స్ అమలు చేయొచ్చా లేదనే దానిపైన. అదే దాంట్లో ఈ ఇష్యూ కూడా తీసుకున్నారు. 10% ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. వారు 9 మంది జడ్జిలలో 8 మంది కాన్స్టిట్యూషనల్ పరంగా ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం చెల్లదు అని చెప్పి కొట్టేశారు. 9 మందిలో 8 మంది. అట్లాంటిది మొన్న 2019లో ఎన్నికల మొదలు ఫిబ్రవరిలో రాజ్యాంగం 103వ సవరణ చేసి ఆర్టికల్ 15(6), 16(6) అని కొత్తగా దాంట్లో చేర్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏమని పెట్టారు, పైన పేర్కొన్న వర్గాలంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కాకుండా మిగతా వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు 10% రిజర్వేషన్ అప్ టు 10% అన్నారు. వాళ్ళు ఇంట్లో రాశారంటే క్లారిటీగా క్లివర్గా రాశారు. అప్ టు 10% ఇవ్వచ్చు, అంటే 10% వరకు ఇవ్వచ్చు, అంటే 0 నుంచి 1 నుంచి 10 వరకు ఇవ్వచ్చు. కానీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా 10% అమలు చేసినాయి. ఇప్పుడు తెలంగాణకు వచ్చేస్తాం. ఉదాహరణకు తెలంగాణలో జనాభా తీస్తే మన సమగ్ర కుటుంబ సర్వే 2014 ప్రకారం 51% బీసీలు ఉన్నారు, హిందూ బీసీస్. తర్వాత నాన్ హిందూ బీసీస్ తీసుకుంటే 9% నుంచి 10% మధ్య ఉంటారు, అంటే 61% మంది, 60% మంది ఉంటారు. ఎస్సీలు 18, ఎస్టీలు 10, అంటే 60 ప్లస్ ఇది 28, అంటే 88. పోతే 12% మాత్రమే ఉన్నారు. యాక్చువల్గా 12 కాదు, అందులో కూడా ఇంకొక 1%, 2% ఇందులోకి వస్తారు లెక్క తీస్తే. ఈ 10% మంది మిగతా వాళ్ళు ఉన్నారు. ఈ 10%లో ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు ఎంత శాతం ఉంటారు? 5% కూడా ఉంటారు. అంటే 5% ప్రజలకు నువ్వు 10% రిజర్వేషన్లు ఇస్తున్నావు. సో ఇప్పుడు ఈ కులగణన అంటూ జరిగితే మేము దాన్ని ఛాలెంజ్ చేస్తాం. ఎట్లా 10% పెట్టినారు? మీరు అప్ టు 10% అన్నారు, కాబట్టి నువ్వు 5% పెట్టండి. వాళ్ళ పాపులేషన్ 5% కంటే కూడా ఎక్కువ లేదు. సో మేము అందుకనే కోరుకునేది. కానీ చాలామందికి ఇది అర్థమవుతలేదు. 10% సెంట్రల్ గవర్నమెంట్ బ్లాంకెట్గా 10% పెట్టలే. సో దాన్ని మనం అర్థం చేసుకుంటే ఇవాళ మనం కోర్టులో ఛాలెంజ్ చేయాలంటే మనకు ఆ కులగణన రిపోర్ట్ కావాలి. అయితే మేము వెళ్తాం.
ఎస్, ఇదే సుప్రీంకోర్టు 50% కంటే ఎక్కువ పెంచొద్దు అన్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వచ్చేస్తే 60% ఒప్పుకుంది. సో ఇప్పుడు మేము కూడా కోరేది అది, మేము కూడా కులగణన చేస్తాం. మాకు ఖచ్చితంగా బీహార్ గవర్నమెంట్ వాళ్ళు ఎట్లయితే పెంచితే సుప్రీంకోర్టు కొట్టేసింది, బట్ హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టులో అడ్మిట్ అయింది. సో మరి తెల్లారు సుప్రీంకోర్టు దీన్ని పెంచొద్దు అని ఎందుకు అనుకుంటుంది? ప్రత్యేక పరిస్థితులు ఉంటే పెంచుకోవచ్చు అని వాళ్ళు కూడా చెప్పిండ్రు. మరి అట్లనే తమిళనాడులో ఇవాళ బీసీలకు 50% రిజర్వేషన్ ఉంది, 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేశారు, రాజ్యాంగ సవరణ చేసి. సో మేము కూడా కోరుతున్నాం. ఇవాళ దేశంలో ఎట్లుంటుంది అంటే పరిస్థితి, ఇంకా 77 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా మీరు రిజర్వేషన్ల గురించి మాట్లాడతారా, కుల వ్యవస్థ గురించి మాట్లాడతారా అంటే, ఇవాళ దేశంలో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఓబీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ రిజర్వేషన్లు లేకపోతే వీళ్ళకి అసలు అపాయింట్మెంట్స్ అనేటివి ఉండవు. మీకు ఉదాహరణ చెప్తాను. ఇవాళ దేశంలో సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 56 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. 56 సెంట్రల్ యూనివర్సిటీస్లో వీసీలు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుంది. ఇదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2022లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు లోక్సభలో ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఎంతమంది వీసీలు ఏ ఏ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు అని అడిగితే 56 మందిలో 8 మంది ఓబీసీలు ఉన్నారు, ఒక్క ఎస్సీ ఉన్నారు, ఎస్టీ లేరు, ఇంకేం లేరు. అంటే 56లో 9 మంది మాత్రమే ఈ ఇళ్లలో ఎలిజిబుల్ ఉన్నారంటే ఇంకా ఇప్పటివరకు వీళ్ళు ఎలిజిబుల్ లేదు అన్నట్ట వాళ్ళ ఉద్దేశం. అంటే ఈ దేశంలో అపాయింట్మెంట్కు కావాల్సింది విద్యార్హతలు, తెలివితేటలు, ప్రతిభా పాఠవాలు కాదు. రూలింగ్ పార్టీకి అగ్రవర్ణాల వాళ్ళకు వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు కావాలి, కానీ ప్రతిభా పాఠవాళ్ళతో సంబంధాలు లేవు. అందుకే రిజర్వేషన్లు కావాలి, పెంచాలని కోరేది. వాళ్ళ బీసీలలో, ఎస్సీల, ఎస్టీలలో తెలివితేటలు లేక వాళ్ళు ఉన్నత స్థానాలకు పోతలేకపోవడం కాదు. వాస్తవానికి ఏంటంటే రాజ్యాధికారం వాళ్ళ చేతిలో లేదు కాబట్టి వాళ్ళకు అనుకున్న పోస్టులు రావడం లేదు. ఇవాళ మన స్టేట్లో కూడా నామినేటెడ్ పోస్టులు చూడండి ఏ వర్గానికి పోతున్నాయో. అంటే మిగతా వర్గాలలో తెలివితేటలు ఉన్న వాళ్ళు లేరా, కష్టపడే వాళ్ళు లేరా? ఇంతకంటే చాలా బ్రహ్మాండంగా కష్టపడగలరు. కాకపోతే ఏంటంటే అక్కడ రాజ్యాధికారం చేతిలో ఉన్న వాళ్ళ వర్గాలకు వీళ్ళు దగ్గర వాళ్ళు కారు కాబట్టి వీళ్ళని దూరం పెడుతున్నారు. అందుకని ఇప్పుడు ఈ వర్గాలు ఏమంటున్నాయి, మా వాటా ప్రకారము, మా జనాభా ప్రకారము మాకు ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రభుత్వంలో అన్ని పోస్టులలో మాకు వాటా ఉండాలి. ఇవాళ ఓబీసీ తీసుకుందాము, 52% మండల్ కమిషన్ రికమెండేషన్ చేసింది ఎప్పుడు 1931 సెన్సస్ ప్రకారం. ఆ తర్వాత కొన్ని వేల కులాలు వచ్చేసి ఇందులో పడ్డాయి, ఓబీసీలో చేర్పించారు. సో ఇవాళ 60% జనాభా ఉంది. ఈ 60% జనాభా ఉన్న వాళ్ళు పార్లమెంట్లో తీసుకుంటే ఎంతమంది ఎంపీలు ఉన్నారు? అందులో ఏ వర్గం వాళ్ళు ఉన్నారు? అందులో కూడా ఓబీసీలలో కొంత కాస్తో కూస్తో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముందున్న వర్గాలే ఉన్నారు తప్ప అట్టడుగు వర్గాల వాళ్ళు లేరు. కాబట్టి ఓబీసీలను కూడా సబ్ కేటగిరీస్గా చేయండి, వాళ్ళకు కూడా రిజర్వేషన్ పెట్టండి. అన్ని వర్గాలు కూడా ఈ దేశ భాగస్వామ్యంలో, ఈ దేశ అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అనిపించుకునేలాగా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ దేశాభివృద్ధిలో వాళ్ళు పాల్గొనకూడదా? వాళ్ళకు అర్హత లేదా? వాళ్ళకు అవకాశం ఇవ్వరా? మరి సామాజిక న్యాయం అనేది ఎట్లా వెలువరుస్తుంది? అన్ని వర్గాల వాళ్ళు ఈ దేశాభివృద్ధిలో పాల్గొనాలి, అందరికీ కూడా సమాన అవకాశాలు ఉండాలి. ఇప్పుడు మీరు నామినేటెడ్ పోస్టులు తీయండి, ఏ నామినేటెడ్ పోస్టులో మీరు ఎన్ని సమాన అవకాశాలు కల్పించారో తెలుస్తుంది. కాబట్టి అక్కడ అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఈ వర్గాలు ఇవి కోరుకుంటున్నాయి. సో ఈ వర్గాల వాయిస్ వినిపించడం కొరకే బీసీ ఇంటలెక్చువల్స్ గ్రూప్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సార్, అంటే మీరు ఒక స్ట్రక్చర్ అంతా ఎనాలిసిస్ చెప్పడం జరిగింది, ఏ కులాలు ఎట్లా వెనుకబడుతున్నాయి, ప్రధానంగా అంటే మైనారిటీలు ఎలా ఉన్నారు, ఓసీలు ఎలా ఉన్నారు, ఇవన్నీ ఒక 10% ఎలా క్రియేట్ అయింది అని. అయితే వాస్తవానికి మీరు చెప్తున్న సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ప్రజల్లోకి వెళ్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ప్రజల్లోకి వెళ్ళకపోతే ఇప్పుడున్న జనరేషన్కి అసలు అర్థం కాదు. ప్రధానంగా అంటే మీరు వెళ్తున్న దారి, ఉన్న నాయకులు, అంటే సూర్యారావు గారు అప్పుడప్పుడు నాతో అంటూ ఉంటారు, ఇప్పుడున్న నాయకులు రెడ్డిల కోసం ఓట్లు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నారు, ఎన్నికలు అయిపోతేనే రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉంటారు, కానీ ఆ బీసీ అనే వాదం చెప్పి మార్కెట్లో అమ్ముకుంటుంటారు. అటువంటి వ్యవస్థ ఉంది ప్రస్తుతానికి. కానీ మీరు అంటే క్లియర్ మైండ్తో, క్లియర్ మనసుతో వచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి.
ఇప్పుడు ఏదైనా సాధించాలి అనుకుంటే మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున చేస్తేనే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయకుండా స్థానిక ఎన్నికలకు పోవడానికి డ్రామా చేస్తుంది. దానిపైన బీసీ కుల నాయకులను మీరు కలుపుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ సంస్థ అనేది డైరెక్ట్గా రాజకీయాలు వీధి పోరాటాలు చేయదు. మనం చేసే పని ఏంటంటే ఈ సంఘాలకు అరే బాబు ఈ విధమైన అన్యాయం నీకు జరుగుతుంది, మీరు ప్రజలను చైతన్యవంతపరచండి అని చెప్పడానికి మేము ఉపయోగపడతాం. సో ప్రజలను చైతన్యవంతపరచడము, ప్రజలను తోటి ఆందోళన చేయించడం వాళ్ళ పని, అది మా పని కాదు. సో మేము చేసే పని సంఘ నాయకులకు లీడర్షిప్ డెవలప్ చేసి ప్రజలను ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, వాళ్ళకి ఎట్లా బోధించాలి, ఆ సమస్యలపైన వాళ్ళు ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి. సో అది వాళ్ళు చేయాల్సిన పని. సో అది మేము వాళ్ళకి చేస్తున్నాము. సో ఖచ్చితంగా బీసీ నాయకులు కొంతమంది అట్లా ఉండొచ్చు, నేను లేదని కాదన్నాను. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా ఒక డైరెక్షన్ లెస్గా పోతున్నారు. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ సర్వైవల్ కొరకు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. సో ఇవాళ జాతీయ పార్టీలు ఉన్నటువంటి పార్టీలు ఓబీసీని ఒక ఓటు బ్యాంక్గా చూసుకుంటున్నాయి. కాబట్టి ఓబీసీని చీల్చి వాళ్ళు వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇవాళ ఎస్సీలు ఎస్టీలు కొంత ఆర్గనైజ్ అయ్యారు, కానీ బీసీలంతా ఆర్గనైజేషన్ ఇక్కడ లేదు. మీరు నార్త్ ఇండియాకు పోతే బీసీలు బాగానే ఆర్గనైజ్ అయినారు, కొంత ఓబీసీ వాదం బలంగా ఉంది. బట్ సౌత్ ఇండియాలో ఒరిజినల్గా మొదలు చాలా గట్టిగా వాదం ఉండే, ఈ మధ్యకాలంలో కొంత లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి కొంత వీక్ అయింది. ఇక్కడ ఏంటంటే తెలంగాణకు వచ్చేస్తే ప్రత్యేకించి మొదటి నుంచి కూడా బీసీలు ఎవరిదో జెండా మోసినారు, వాళ్ళకంటూ ఒక ఎజెండా లేదు. మీరు చూసుకుంటే నేను అంతకుముందు చెప్పిన ఈ సాయుధ తెలంగాణ పోరాటంలో కమ్యూనిస్టు జెండా కింద పనిచేశారు. తర్వాత ఇండియన్ యూనియన్లో లీనమైపోయిన తర్వాత కొద్ది రోజుల్లోనే నాన్ ములికి ఉద్యమాలు వచ్చినాయి. సో అప్పుడు ఆ జెండా మోశారు. తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది, సో ఆ జెండా మోశారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మావోయిస్టు ఉద్యమాలు వచ్చినాయి, ఆ జెండాలు మోశారు. తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చింది, మళ్ళీ ఆ జెండా మోశారు. కానీ వీళ్ళకంటూ ఒక ఎజెండా ముందు పెట్టుకోలే, వీళ్ళకంటూ ఒక వాదం ముందు పెట్టుకోలే. కాబట్టి ఇప్పుడు ఆ పక్కన పెట్టండి ఆ ఎజెండాలు. ఇప్పుడు మీరు మీ బీసీ జెండా పట్టుకోండి, మీ బీసీ ఎజెండా పట్టుకొని ముందుకెళ్ళండి అనేది మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కొరకే ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపడతాం. సార్, రాజకీయ నాయకులకు ఇలా మీరు ఉండి సపోర్ట్ చేస్తున్నారు, యువతకు కూడా ఏదైనా సందేశం ఎలా ముందుకు తీసుకెళ్తారో వాళ్ళకు చేరే విధంగా ఏ విధంగా చెప్పారు? అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, యువకులకు కూడా ఏంటంటే ఒకవైపు యువతకు చదువుకున్న వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా వాళ్ళకంటూ కొంత పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ వాళ్ళ జనాభాకు అనుకూలంగా లేకపోతే అది రాదు. ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఏంటంటే జనాభాకు అనుకూలంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ మీకు ఉదాహరణ చెప్తాను. కేంద్ర ప్రభుత్వంలో 40 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, 30 లక్షల ఉద్యోగాలు ఫిలప్ అయి ఉన్నాయి. 30 లక్షల ఉద్యోగాలలో ఓబీసీలకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన శాతం 27%. 27% మనకు రిజర్వేషన్ ఓబీసీలకు ఉండాలి. ఇదే విద్యాశాఖ మంత్రి పార్లమెంట్లో ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీలు 15% ఉంటే 18% మంది ఉన్నారు, అంటే ముగ్గురు ఓపెన్ కేటగిరీలో వచ్చి ఉంటారు. ఎస్టీలు 7.5% రిజర్వేషన్ ఉంటే 8.33 ఉన్నారు. ఓబీసీలు 27% ఉండాల్సింది, ప్లస్ మెరిట్లో వచ్చిన ఓపెన్ కేటగిరీలో ఇంకో 4-5 అనుకుంటే 32-33 ఉండాల్సింది పోయి ఇవాళ ఎంత 22% ఉన్నారు, అంటే 10% తక్కువ ఉన్నారు. నీకు ఎస్సీ ఎస్టీలకు అయితే బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ ఉంది, తర్వాత ప్రమోషన్లలో రిజర్వేషన్ ఉంది. ఇవాళ ఓబీసీ పిల్లలకు మీరు బ్యాక్లాగ్ రిజర్వేషన్ పెడితే నాకు 30 లక్షల ఉద్యోగాలలో నాకు ఇప్పుడు ఆల్రెడీ 10% తక్కువ ఉందంటే 3 లక్షల ఉద్యోగాలు నాకు రావాలి ఓబీసీ పిల్లలకు. మరి ఎందుకు ఇస్తలేరు? ఇక్కడ ఉద్యోగాలు లేకనా? 10 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. సో మనం అడుగుతలేము. ఇప్పుడు ఓబీసీలకు సంబంధించి ఏంటంటే ఆ లెవెల్కు వీళ్ళు డిమాండ్లు చేస్తలే. ఎంతసేపు రాజకీయ నాయకులు చుట్టూ తిరిగి వాళ్ళు ఏదో పదవులు ఇవ్వండి మాకు, ఎమ్మెల్యేల ఎంపీల, అది అడగండి, నేను కాదనట్లే, అది కూడా కావాలి రాజ్యాధికారం. ఎట్ ద సేమ్ టైం 3 లక్షల ఉద్యోగాలు వస్తాయండి ఇవాళ ఓబీసీలకు, నిజంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ రిక్రూట్ చేస్తాయి. మరి అది వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనం ఉంటుంది. అట్లనే విదేశీ విద్యకు ఈ మధ్యకాలంలో విదేశీ విద్య కూడా నిధులు వస్తలేవు రాష్ట్రంలో. సో అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సో స్కిల్ డెవలప్మెంట్, యూత్కు ట్రైనింగ్స్ ఇవ్వండి.
ఇవాళ ఏమైపోయింది, బీసీలు గత 77 సంవత్సరాలుగా వాళ్ళ కుల వృత్తులన్నీ విధ్వంసం అయిపోయి తల్లిదండ్రులు కూడా ఏంటంటే పిల్లలకు చదివిస్తే ఏదో విధంగా ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ జీవితాలు సెటిల్ అయిపోతాయని చెప్పేసి వీళ్ళు కూడా ఒక పూట ఉపాసం ఉండు తినకనో వీళ్ళని చదివిస్తే ఇవాళ ఉద్యోగాలు రాక, ఉద్యోగాలు లేక ప్రభుత్వం కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ సో మొత్తంకు వీళ్ళని ఎటు కాకుండా తయారు చేస్తున్నారు. ఇవాళ అందరూ కూడా ఏంటంటే ఏ జొమాటోనో స్విగ్గీయో ఇంకేదో స్టోర్లోనో వీడు ఇంజనీరింగ్ చేసి కూడా చిన్న చిన్న పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో మరి ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు, అది వాస్తవమే. కానీ వాళ్ళు చదువుకున్నటువంటి విద్యకు ఎంతో కొంత సార్థకత ఉండాలి కదా. వాడేదో స్విగ్గీలో మోసుకొని రావడానికి ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో దాన్ని అటువైపు ఆలోచించండి. ఇప్పుడు ఏం చేశారు, అగ్రవర్ణాల పిల్లలు వాళ్ళకు బాగా చదువులు చదివించినారు, అమెరికాలో ఎక్కడనో పంపించినారు. బీసీలలో కూడా కొంతమంది పిల్లలు చదువుకున్న వాళ్ళు బాగా మంది తల్లిదండ్రులు కూడా సపోజ్ చేసి పిల్లల్ని పంపించినారు. అది వెరీ ఫ్యూ పర్సెంటేజ్ ఉంటారు. బట్ మెజారిటీ పీపుల్ ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళకు న్యాయం జరగాలి. కాబట్టి కొంత ఇంటలెక్చువల్ ఫోరం అనేది కొంత యాక్టివ్గా ఉంటే ప్రభుత్వానికి కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా వీలు ఏర్పడుతుంది. అయ్యా మీరు పోతున్న ప్రోగ్రామ్ ఇట్లా కాదు, ఇట్లా తీసుకెళ్ళండి, అందరికీ లాభం ఉంటుంది అనేది. అట్ ద సేమ్ టైం వీళ్ళని కూడా ఆర్గనైజ్ చేయడానికి వీలుంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమాచారాన్ని మా వ్యూవర్స్కి అందించారు. సో ఇది ఈరోజు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఫౌండర్ కన్వీనర్ టి చిరంజీవులు గారు రిటైర్డ్ ఐఏఎస్ చెప్పిన విధానం మీరు విన్నారు. ఎందుకంటే ప్రధానంగా బీసీలకు న్యాయం జరగాలి అంటే అవేర్నెస్ అయితే రావాలి. సార్ లాంటి పెద్దలు చెప్పిన అంశాలు కాస్త చెవిన పెట్టి వింటే మనకు రావాల్సిన అధికారం, మనకు రావాల్సిన ఉద్యోగాలు, రిజర్వేషన్లు ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది. కాబట్టి సార్ని ఫాలో అవుతుండండి, విషయాలు తెలుసుకొని మీ అవకాశాలని సాధించుకోండి.